స్పీడ్ అయితే ఎలా ఉంది. ఈ ట్రైన్ టాప్ స్పీడ్ వచ్చేసి 110 కిలోమీటర్స్ స్పీడ్లోనే కొడుతున్నారు స్పీడ్. నెక్స్ట్ స్టాప్ గుడివాడ. సో తమిళనాడు అయితే చూసారు కదా. మనం ఈరోజు వచ్చేసి కైకలూరు నుంచి విజయవాడ దాకా నర్సాపూర్ నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో సడన్గా బయలుదేరాం అనమాట ఈ ట్రైన్లో జర్నీ చేయడానికి అయితే. ఈ ట్రైన్ గురించి అయితే చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి, చాలా మాట్లాడుకుందాం. ప్రజెంట్ ట్రైన్ అయితే ఆక్వీడ్లో అయితే ఉంది. ఇంక ట్రైన్ వచ్చాక మాట్లాడుకుందాం మిగతా విశేషాలు. ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ నెంబర్ 1287 నర్సాపూర్ నుండి నాగర్సోల్ వెళ్ళవలసిన నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ నకు వస్తున్నది. యాత్రికులు కృపయా ध्यान दीजिए. गाड़ी संख्या 1278 नरसापुर से नागपुर तक जाने वाली नरसापुर नागपुर एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 पर आ रही है. खुद को स्टेशन ऑफ पैसेंजर्स ट्रेन మనం అక్కడ దిగినా అదిగోండి వచ్చేస్తుంది మన ట్రైను. డబల్ 2304 బీజెటీ వ్యాప్ 4 తోటి అయితే వచ్చింది. ఇదిగోండి జనరల్ అయితే ఫుల్గా ఉంది. స్లీపర్కి వచ్చేసి ఇవి. సో కైకలూరు నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం అనమాట. నెక్స్ట్ స్టాపింగ్ గుడివాడ. చూసారు కదా అప్పుడే మన పికప్ ఎక్కేసిందో వ్యాప్ 4. ఒక చిన్న టర్నింగ్ అయితే తీసుకుంటుంది మన ట్రైను.
స్పీడ్ అయితే ఎలా ఉంది. ఈ ట్రైన్ టాప్ స్పీడ్ వచ్చేసి 110 కిలోమీటర్స్ ఆ స్పీడ్లోనే కొడుతున్నారు స్పీడ్. నెక్స్ట్ స్టాప్ గుడివాడ. సో ట్రైన్ అయితే గుడివాడ జంక్షన్కి అవుటర్లో అయితే ఉందన్నమాట. అవుటర్లో గూడ్స్ ట్రైన్ అయితే క్రాస్ అవుతుంది. ఒక చిన్న టర్నింగ్ అయితే తీసుకుంటుంది అనమాట గుడివాడ జంక్షన్కి ఎంటర్ అయ్యే ముందు. సో ఇది గుడివాడ జంక్షన్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి 3 లైన్స్ అయితే సపరేట్ అవుతాయి. ఆ స్టేషన్లోకి వచ్చాక చెప్తాను. నాకు తెలిసి ఇప్పుడు మన ట్రైన్ వెళ్ళి 3rd ప్లాట్ఫామ్ మీద అయితే ఆగుద్ది. చూడండి ఒకసారి మన లోకం అయితే. సో మన ట్రైన్ అయితే గుడివాడ జంక్షన్కి అయితే ఎంటర్ అయింది అనమాట. ఇదిగోండి గుడివాడ జంక్షన్. General compartment 25th PW comes disabled option. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వాట్సాప్ ఫ్యూచర్ మీడియా కాల్ లేదా వాట్సాప్ లైవ్ వాట్సాప్ So 75757 Intermedia India's largest railway audio advertising company. సో ఈ గుడివాడ వచ్చేసి ఒక జంక్షన్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి 3 లైన్స్ అయితే సపరేట్ అవుతాయి. ఫస్ట్ మనం వెళ్ళబోయి విజయవాడ సైడు, అండ్ సెకండ్ మనం వస్తున్న నరసాపురం సైడు, అండ్ ఒకప్పటి మెయిన్ లైన్ అయినా మచిలీపట్నం లైను. ఇప్పుడు ప్రజెంట్ అయితే అది బ్రాంచ్ లైన్ అనమాట, మచిలీపట్నం ట్రాక్. సో ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చింది, ఇంకా డిపార్ట్ అయిపోతాం. సో గుడివాడ నుంచి డిపార్ట్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా విజయవాడలోనే ఆగుద్ది. బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్. ఎక్స్ప్రెస్
మధురనగర్ కరువు అయితే తిరుగుతుంది అనమాట ఈ ట్రైన్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్గా విజయవాడ మెయిన్ స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇది కూడా విజయవాడ రైల్వే స్టేషన్, కాకపోతే ఇది చిన్న రైల్వే స్టేషన్. విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్ విజయవాడ ఊర్లో అయితే ఉంటుంది. ఇంకా టర్నింగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. సూపర్ ఫాస్ట్ అంటే సూపర్ ఫాస్ట్ లానే తీసుకొస్తుంది ఈ ట్రైన్. అదిగోండి అక్కడ రైట్ సైడ్ ట్రాక్స్ వస్తున్నాయి కదా, అది చెన్నై హౌరా మెయిన్ లైన్ అనమాట. మనం వస్తుందేమో లూప్ ట్రైన్, అది చెన్నై హౌరా మెయిన్ లైన్ అనమాట. ఏలూరు మీదకి వచ్చే ట్రాక్ అది. అదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ లైన్లోకి అయితే జాయిన్ అవుతాం. అది ట్రైన్ అయితే మెయిన్ లైన్లో మీదకైతే జాయిన్ అవుతుంది. విజయవాడ కైక్లూరు. ఇదిగోండి బుడమేరునైతే క్రాస్ అవుతున్నాం. అప్పుడు ఫ్లడ్స్ టైంలో అయితే రైల్వే ట్రాక్ దాకా వచ్చాయి నీళ్ళు. చూస్తున్నాం కదా ఇక్కడ ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో. అందులో 2 రాయనపాడు నుంచి వచ్చి, 2 మనం వస్తున్న భీమవరం నుంచి వచ్చి, ఇంకో 2 ఏలూరు తాడేపల్లిగూడ నుంచి వచ్చాయి అనమాట. చాలా ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడికి వెళ్తున్నారు? టికెట్ బుక్ చేసి అక్కడ వచ్చింది. మరి ఎక్కడ? నాకు కాదు, నేను జనరల్ టికెట్ తీసుకుని విజయవాడ నుంచి టికెట్ మంచిగా చేసుకో. ఇక్కడ ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతుంది అన్నమాట మనకి విజయవాడ అవుటర్ దగ్గర. సో ఇంకా విజయవాడ అవుటర్లోనే ఉందన్నమాట. చాలా స్లోగా అయితే మూవ్ అవుతుంది మన ట్రైన్ అయితే. అది కూడా అటు లెఫ్ట్ రైట్ సైడ్కి అయితే 2 ట్రాక్స్ వెళ్ళిపోతాయి చూడండి. అది విజయవాడ బైపాస్ అనమాట. హైదరాబాదుకి వెళ్ళే ట్రైన్స్ కొన్ని అటు సైడ్ వెళ్ళిపోతాయి విజయవాడ స్కిప్ చేసి. గౌతమి ఎక్స్ప్రెస్ కానీ, కాకినాడ కానీ, మహబూబ్ నగర్ కానీ, నాందేడ్ ఎక్స్ప్రెస్ కానీ అన్నీ అటు వెళ్ళిపోతాయి అన్నమాట విజయవాడ స్కిప్ చేసి. అది రాయనపాడు సికింద్రాబాద్ ట్రాక్స్ అనమాట. కానీ మన ట్రైన్ అయితే విజయవాడ లోపలికి వెళ్ళి ఒక రివర్సల్ చేసుకొని అలా వెళ్తుంది.
సో ఇటు సైడ్ ఒక ట్రైన్ వస్తుంది చూస్తున్నాం కదా. లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనకు విజయవాడ అవుటర్లో క్రాస్ అవుతుంది అనమాట. రోడ్డు లింగంపల్లి నుంచి విశాఖపట్నంకి అయితే వెళ్తుంది అనమాట ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే. సో అదే అనమాట హైదరాబాద్ లైన్ అయితే. అక్కడ చూస్తున్నావు కదా గోల్డెన్ లోకోస్ అయితే ఉన్నాయి. అక్కడ ఒక వ్యాగ్ఫై కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు అక్కడ ఫ్రంట్ ఒక వ్యాగ్ఫై కనిపిస్తుంది చూడండి. ఆ లోకో అయితే ఈ ట్రైన్ లోకో రోజులకి అయితే వస్తుందన్నమాట. ఈ ట్రైన్ ఎప్పుడైతే ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతుంది అప్పుడే ఆ ట్రైన్ అయితే అప్పుడే ఆ లోకో అయితే రెడీ అవుతుంది రావడానికి. సో విజయవాడకి ఎంటర్ అవడానికి రెడీగా అయితే ఉంది ట్రైన్ అయితే. అక్కడ ఒకసారి చూడండి ఒక డీజిల్ లోకో అయితే ఉంది. చాలా రోజులు అయిపోయింది అనమాట అలాంటి డీజిల్ లోకోమోటివ్స్ చూసి. చాలా రేర్గా అయితే ఉన్నాయి కదా ఇప్పుడు. సెవెంత్ ప్లాట్ఫామ్లో కూడా ఒక ట్రైన్ అయితే వస్తున్నట్టు ఉంది. సో మన ట్రైన్కి 5th ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారనమాట. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. 5th ప్లాట్ఫామ్కి అనుకున్నాను, 5th కాదు 6th ప్లాట్ఫామ్కి అయితే వచ్చిందనమాట. వెల్కమ్ టు విజయవాడ. అదిగోండి అక్కడ వ్యాప్సాం లోకోమోటివ్ తోటి ఒక ట్రైన్ అయితే రెడీగా ఉంది డిపార్ట్ అవ్వడానికి. మొత్తానికి వచ్చేసింది అనమాట విజయవాడ జంక్షన్కి అయితే. సెవెంత్ ప్లాట్ఫామ్లో గువాహతి బెంగళూరు ట్రైన్ అయితే ఉంది. అంటే ఇప్పుడు బెంగళూరు నుంచి గువాహతి అయితే వెళ్తుంది. అయ్యి బాబాయ్ చూడండి ఒకసారి అంత క్రౌడ్ అయితే ఉందో. 2 గంటల 1 నిమిషంకి అయితే వచ్చింది మనకి విజయవాడ జంక్షన్కి అయితే ఈ ట్రైను. సో విజయవాడ చూడండి అంత క్రౌడ్ అయితే ఉందో. సో ఇంకా ఇటు సైడ్కి అయితే వెళ్ళిపోతాం. అక్కడ మనం చూసాం కదా గువాహతి ఎక్స్ప్రెస్, ఇదిగోండి SMVT బెంగళూరు గువాహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. Narsapur Nagpur Superfast Express has arrived on platform number 6. సో బెంగళూరు గువాహతి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది.
సిగ్నల్ అయితే వచ్చేసింది. అద్దికొండ గువాహతి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ గువాహతి ఎక్స్ప్రెస్. న్యూ లోకోస్ అనమాట అవి, కొత్తగా వచ్చే లోకోస్. అండ్ ఇటు సైడ్ అయితే మన ట్రైను 22304 విజయవాడ వ్యాప్ఫోర్తో అయితే వచ్చింది. సో ఇంక ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.